సాంగ్ హైదరాబాద్ చెందినటువంటి సోదరి మల్లు చిన్నారి చెల్లెలందరూ కూడా సాంగ్ ప్లే చేయండి. భోగి మంటలు అక్కగారి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. దయచేసి అందరూ దారి వారని కోరుతా ఉన్నాం. భోగి మంటలు ముందుంటుంది, తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించాలి. పక్కన జరగాలి దారి వారి. భోగి మంటలు ముందు. దయచేసి అక్కగారి దారి వండి ముందు భోగి మంటలు వెలిగిస్తాం. అక్కగారి ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగిస్తాం. జరుగుతున్నటువంటి ఈ భోగి మంటల కార్యక్రమానికి అక్కగారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి చేతుల మీదుగా ఈ యొక్క భోగి మంటలు ఇప్పుడు వెలిగించబోతా ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మకర సంక్రాంతిని అందరూ కూడా అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో హరిదాసు కీర్తనలతో ఈ యొక్క భోగి కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా సంస్కృతిని రంగని అన్ని జిల్లాల జాగృతి బాధ్యులకు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బాధ్యులకు అందరికీ కూడా హైదరాబాద్ జిల్లా శాఖ పక్షాన సాదర స్వాగతం పలుకుతున్నాం. దయచేసి వేదిక పైన ఎవరు ఉండకూడదు, ప్లీజ్ రిక్వెస్ట్. ఆకాశమంతా ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. అర్ధరాత్రి తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా పక్షాన రాష్ట్ర బాధ్యులందరికీ కూడా స్వాగతం. దయచేసి అందరూ కూడా భోగి మంటలకు దూరంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జాగ్రత్త వహించండి దయచేసి అందరూ, ఎందుకంటే క్రాకర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి దూరంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా కొద్దిగా వెసులుబాటు కల్పించండి. అందరూ ముందుకు వెళ్ళకండి. దయచేసి అందరూ కూడా వెనక్కు రండి ప్లీజ్. జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతి కళలు వర్ధిల్లాలని చెప్పి నిలదీస్తున్నటువంటి ఈ యొక్క గడ్డాన్ని చూస్తూ ఉన్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వెలుతురు అందరూ తమ తమ స్థానాల్లో కూర్చొని వేదిక ముందు వైపు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి తమ స్థానంలో ఆశీర్వాదం కూడా జోగిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం.
ఆయురారోగ్యాలతో దీర్ఘాయుషుతో మంచి కీర్తిని పేరు ప్రతిష్టలను సంపాదించి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఆకాంక్షిస్తూ చిన్నారులందరికీ భోగి పండు పోస్తూ ఉన్నారు కవితక్క గారు. భవిష్యత్ కాలం మీది, భవిష్యత్తు తరం మీది, ఈ నేల మీది, ఈ తెలంగాణ మీది. చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నారు కవితక్క గారు. तुम जियो 1000 साल। అందరూ కూడా పాటలతో మనందరి ఇళ్లలోకి చేరుకునే వారు కూడా ఈ కార్యక్రమంలో వారిని గౌరవించుకోవడం జరుగుతున్నది. మనం ఒకరికి ఇస్తేనే దేవుడు మనకిస్తాడనే ఒక విశాలమైన దృక్పథానికి మనందరి తెలుగులో జరిగే ఈ కార్యక్రమాలు, ఈ యొక్క క్రతువులను మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎక్కడ ఉన్నాడు బ్రదర్? ఈరోజు శాంతిరత్నాలను గౌరవించుకుంటూ వాటికి అందమైన వస్త్రాలను అలంకరింపజేసుకొని మన తల్లిలో మన గౌరవంగా చూసుకుంటూ ఉంటాం. మీ అందరికీ తెలుసు ఇంకా గౌరీ అని మన పిల్లలు కొంతమంది పాడి మొదటి రోజు భోగి రోజు ఉదయాన్నే భోగి
శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్న కవిత గారిని సవినయంగా సగౌరవంగా కోరుతూ ఉన్నాం. దయచేసి సోదరులందరూ కూడా తప్పుదల గారు ముందుకు రావాలి దయచేసి. భారతదేశంలో కూడా అత్యధిక తెలంగాణ నేలపైన తెలంగాణ కళలు సంస్కృతి వర్ధిల్లాలి. తెలంగాణ కళలు సంస్కృతి. తెలంగాణ జాగృతి హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భోగి మంటలు కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ భోగ భాగ్యాలను ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. మనకి ఈ రోజు నుంచి కొత్తగా మళ్ళా ప్రారంభం అవుతుంది కాబట్టి పాతవి వదిలిపెట్టి ఒక కొత్త నూతన ఉత్తేజంతో మనందరం కూడా ముందుకు సాగాలని, మన జీవితంలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మన జాగృతి లాంటి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం మన సంస్కృతిని ముందు తరాల వాళ్ళకు అందించడం. పండుగలే వాటికి వారధి. ఈ పండుగల ద్వారా, ఇంత మంచి సెలబ్రేషన్ ద్వారా ఇక్కడ హాజరైనటువంటి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక చక్కటి ఆలోచన వస్తుంది మన పండుగల్ని ముందుకు తీసుకెళ్లాలని. ఇవాళ ఇక్కడ మనం ఇన్ని ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అందుట్లో చిన్నపిల్లలకి ఏది నచ్చినా అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. కాబట్టి జాగృతి సంస్థ చేసే ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ఇక్కడ ప్రదర్శింపజేసినందుకు హైదరాబాద్ శాఖ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి అంటే పతంగులు లేకుండా కాదు కదా. ఫైనల్ గా పతంగుల ప్రదర్శన చేసుకున్నాం. మారిషస్ నుండి వచ్చినటువంటి నారాయణ స్వామి గారు తెలుగు సంఘానికి అక్కడ అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ తెలుగు సంస్కృతిని వారు ప్రదర్శించడానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ బతుకమ్మ కూడా చేయడం ప్రారంభించినారు పోయిన సంవత్సరం నుంచి. మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామన్నా. హ్యాపీ సంక్రాంతి టు యు. జై తెలంగాణ.